ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ కావడం, దాదాపుగా 22 లక్షల మంది తల్లిదండ్రులు అంటే టెన్షన్ కి గురైనటువంటి వాతావరణం. సో చాలా వరకు ఈ పరీక్ష పేపర్లు లీక్ కావడం అనేది ప్రతిసారి ఈ విధంగానే జరుగుతుంది. మరి దీన్ని కట్టడి వేసే మార్గం లేదా? సో ఈరోజు దీనికి బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా అన్న విషయాలపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి గారు ఉన్నారు. పల్లె రవి గారు, ఈరోజు నీట్ పేపర్ లీక్ కావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక నీట్ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం. వాళ్ళ 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల 23 లక్షల మంది పిల్లలు ఆందోళనలో పడ్డారు. తెలంగాణ నుంచి 75,000 మంది ఆ నీట్ పరీక్ష రాసి, గడిచిన నీట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఒక్కరోజు చక్కగా నిర్వహించింది లేదు. నీటు 2024లో ఇదే గందరగోళ పరిస్థితి. దాదాపు 5 నెలలు 6 నెలలు విద్యార్థులని గందరగోళ పెట్టి లాస్ట్కు ఒక్క రాజస్థాన్లో ఎక్కడైతే లీక్ అయిందో అక్కడ మళ్ళీ పరీక్ష పునరుద్ధరణ పేరు మీద, మళ్ళీ పునర్నిర్వహించే పేరు మీద దాన్ని యథావిధిగా కొనసాగించారు. 2024లో అది జరిగింది. 2025లో నీటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీటు పరీక్ష రద్దయింది, పేపర్ లీక్ అయ్యి. 2026లో సేమ్ ఇప్పుడు ఇది జరుగుతున్నట్టు. అంటే ఇప్పటి వరకు కనీసము 23 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాటం తప్ప గతంలో 2 సార్లు జరిగినటువంటి అనుభవాలని గుణపాఠంగా తీసుకొని పొరపాట్లు సరిదిద్ది ఆ పరీక్షను నిర్వహించే సమర్థవంతంగా నిర్వహించే చేతగానే అసమర్థ ప్రభుత్వం. దీనికి కేంద్ర వైద్య విద్యా శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహించి. లేకపోతే అసలు ఏమనుకుంటున్నారు? లక్షల మంది పిల్లలు విద్యా జీవితాలతో చెలగాట మారతారా? మీకు నిర్వహించడం చేత కాకపోతే, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నిర్వహించడం చేత కాకపోతే ఏ రాష్ట్రాలను వాళ్ళ రాష్ట్రాలు నిర్వహించుకుంటాయి గతంలో మాదిరిగా వదిలేయండి. అంతేకాని మేమే పెద్ద ఏదో గొప్పగా చేస్తామని చెప్పి అన్నిటిని ఒక నేషనల్ పూల్ పేరు మీద, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరు మీద అన్నిటిని ఒక నీట్గా తీసుకొచ్చి కేవలం ఒక వ్యవస్థీకృత నేరగాళ్ల చేతిలో విద్యార్థుల లక్షల మంది జీవితాల భవిష్యత్తును పెట్టడం తప్ప అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళు ఎక్కడ జరిగింది అలా పేపర్ లీక్ అయింది? బీజేపీ పాలిత ప్రాంతమైనటువంటి రాజస్థాన్లో లీక్ అయింది, బీజేపీ పాలిత ప్రాంతమైనటువంటి మహారాష్ట్రలో లీక్ అయింది, బీజేపీ పాలిత ప్రాంతమైనటువంటి రాష్ట్రమైనటువంటి ఉత్తరాఖండ్లో లీక్ అయింది వాళ్ళు. అది కదా ఏంటంటే దీని వెనక ఎవరున్నట్టు అనేక అనుమానాలు వస్తున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద మనుషులే దీని ఒక మాఫియా లాగా, ఒక వ్యవస్థీకృత నేరగాళ్ళలాగా ఒక చేతిలో అప్పజెప్పి దీన్ని వీళ్ళ లక్షల మంది జీవితాలతో చెలగాట మారుతున్నట్టు కనిపిస్తున్నది. చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా ఏంది ఇది. ఇంత కీలక పిల్లలు నీటు ఒక మెడిసిన్ ఎంబీబీఎస్ సీట్ కోసం, ఒక మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీనో ఎంఎస్ఓ సీటు కోసం ఒక సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టపడతారు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని, తిండి తిప్పలు మాని కష్టపడతారు. వాళ్ళ జీవితం ఇది ఒక పెద్ద లైఫ్ టైం దాన్ని ఒక కెరీర్ కోసం చేస్తారు. కానీ దాన్ని సమర్థవంతంగా లేదు. ఇవాళ 720 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం ఉంటే 600 మార్కులకు సంబంధించినట్టు ప్రశ్నలు గెస్ పేపర్ రూపంలో పల్లి బఠానీలకు దొరికినట్టుగా 5 లక్షలకు పేపర్ దొరికిందండి. నన్ను చాలా స్పష్టంగా తేలిపోయింది. 720 మార్కులకి 600 మార్కుల క్వశ్చన్స్ బయటకు వచ్చినాయంటే ఏంది? ఏం నడిపినట్టు, ఎటు తీసుకుపోయినట్టు, ఏం నడిపిస్తున్నట్టు? మీరు పల్లి బఠానీలకు అమ్మినట్టు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ ఒక రోజు ముందే, మళ్ళీ అప్పుడు 1-2 గంటల ముందు కూడా కాదు, ఒక రోజు ముందే రాతపూర్వకంగా పేపర్లు బయటకు వచ్చేసినాయట. ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా వీళ్ళ నీటి నిర్వహిస్తుంటే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడు పెద్ద మాటలు మాట్లాడి ఇదా? తక్షణమే మీకు నిర్వహించడం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఒకటి, నీటిని మీకు సమర్థవంతంగా లీకేజీ లేకుండా 3 సంవత్సరాల అనుభవం చెప్తున్నది, నిర్వహించడం చేత కాకపోతే నీటు పరీక్షను రద్దు చేయండి.
నీటు ఈసారి జరిగినటువంటి కాదు, అసలు నీటు వ్యవస్థనే రద్దు చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలకి ఇచ్చుకుంటే గతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎంసెట్ పేరు మీద ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ ఉమ్మడి అడ్మిషన్లు బ్రహ్మాండంగా ప్రవేశ పరీక్ష ఎంసెట్ రూపంలో నిర్వహించుకుని ఎప్పుడు కూడా సరే ఓసారి సమస్య వస్తుంటుంది పోతుంటుంది, కానీ ఇంత దారుణంగా రాలేదు. ఆ రాష్ట్రాలకు అప్పచెప్పండి. కేవలం నీటి పేరు మీద వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ అడ్మిషన్స్లో మంచి బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. తెలంగాణ లాంటి చోట కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రహ్మాండమైన మెడికల్ కాలేజెస్ నిర్మాణం జరిగింది. ఇంకొక 4-5 నిర్మాణం కొనసాగుతున్నది. 9,000 సీట్లు ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 9,000 సీట్లు ఉన్నాయి తెలంగాణలో. వీటన్నిటిని నీటి పేరు మీద, నేషనల్ పూల్ పేరు మీద 15% సీట్లను ఉత్తగా గుంజుకోవడం తప్ప మీరు చేసేది ఏమీ లేదు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేది లేదు, ఏమీ చేసేది లేదు. కానీ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో, ఎంబీబీఎస్ కోర్సులలో 15% సీట్లను తీసుకోవటం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో 50% సీట్లు తీసుకోవడం తప్ప ఏం లేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, సమర్థవంతంగా నిర్వహించడం చేత కాకపోతే అసలు నీటి విధానాన్ని రద్దు చేయండి. రద్దు చేసి ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు నిర్వహించుకునేటటువంటి విధానానికి వాళ్ళ అవకాశం ఇవ్వాలి.